హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు, దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాలం నుండి ఇంతవరకు ప్రభు క్షేమాన్ని, కృపను మన ఎడల చూపించి అద్భుతమైనటువంటి ఆయన సన్నిధితో మనం నడిపించినందుకై దేవాతి దేవునికి మహిమ చెల్లిస్తూ ఈ రాత్రి కాలంలో కూడా మీ మధ్యలోనికి రావడానికి ప్రభు నాకు సహాయం చేసినందుకై మహాదేవుడు, మహాఘనుడు, మహాకృపతో నింపబడినటువంటి మన తండ్రి, ప్రైజ్ ద లార్డ్, ఆయనకే మహిమ, ఘనత, ప్రభా కలుగును గాక. I give all the glory to the Lord Jesus Christ, who is compassionate and powerful, anointing God. Hallelujah. He anoints us, my friends. I welcome you for this wonderful time to worship the Lord and praise the name of Jesus through the word of God. Yes. Welcome you, my friends, all of you from every country, from every state, city, town, village. Praise the Lord. From every house. ప్రార్థించుకున్నా. shall we pray? స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి, వందనాలు తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు, గొప్ప దేవుడా నీకు వందనాలు, మహోన్నతుడా నీకు వందనాలు, మహాగరుడా నీకు వందనాలు, సర్వోన్నతుడా నీకు వందనాలు, సర్వాధికారి వందనాలు, సర్వశక్తిమంతుడా స్తోత్రములు తండ్రి. మహామహిమతో, మహాకృపతో, అత్యధికమైనటువంటి సన్నిధితో నింపబడినటువంటి యేసయ్యా స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రం. రాజాతి రాజా స్తోత్రం. రక్షకుడైన దేవుడా స్తోత్రం. మహిమ, ఘనత, ప్రభావాలు నీకే. We love you, Lord. We thank you, Lord. We praise you, Lord. We glorify your holy name. We come before you, Jesus, tonight and praise the name Jesus. From the heart, from the bottom of our heart, from inmost being part, God, we praise you, Jesus. Oh, my soul, praise the Lord. Hallelujah. Inmost being part, praise the Lord. Today we love you, Lord. We thank you, Lord. We praise you, Lord. మహిమ ఘనత నీకే కలుగును గాక. హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, ఈ రాత్రి కూడా నీ సన్నిధి కొరకు వందనాలు చెల్లిస్తున్నా, నీ కృప కొరకు వందనాలు చెల్లిస్తున్నా, నీ పరిశుద్ధాత్మ కొరకు వందనాలు చెల్లిస్తున్నా, నీ ప్రభావం కొరకు వందనాలు, నీ ప్రసన్నత కొరకు వందనాలు, నీ అగ్ని కొరకు వందనాలు, నీ అభిషేకం కొరకు వందనాలు, నీ మహత్యం కొరకు వందనాలు, నీ మహిమ కొరకు వందనాలు, నీ అగ్ని కొరకు వందనాలు, నీ యొక్క నాయన ప్రభా కన్సూమింగ్ ఫైర్. We thank you for your love, grace, peace and healing and sound mind and knowledge, wisdom, Lord, good health, God. We pray in your presence, God, for our countries, states, cities, towns, villages and every family and every man and woman. In the name of Jesus, we love you, Lord. We praise you, Lord, for the great healing and power and anointing and consuming fire of God. Fire of God in Jesus name. Holy Spirit, మీకే మహిమ, ఘనత, ప్రభావ కలుగును గాక. ఈ రాత్రి నీ ప్రత్యేకమైన కృప నాతో, మాతో, అందరితో ఉండును గాక. నీ ప్రభావం మమ్మల్ని నడిపించును గాక, దీవించును గాక, ఆశీర్వదించును గాక. కృపతో, శక్తితో, బలముతో, అభిషేకముతో మమ్మల్ని నింపి నడిపించును గాక. దేవా, కుమార్ని నాయన దీవించండి, ఆశీర్వదించండి. We praise you, Lord, for the grace, compassion and mercy of God. నీ కృప, నీ కనికరిని, జాలి కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. ప్రజలను కనికరించండి, దేశాన్ని బాగు చేయండి, స్వస్థపరచండి, దయచూపండి నాయన. అత్యధికమైన కృపతో నింపండి తండ్రి. రాత్రి కూడా ప్రత్యేకమైన సన్నిధి మా దేశంలో ఉండును గాక. చెడు ఆత్మలు, చెడ్డ పరిపాలన, దుష్ట పరిపాలన, evil and demonic ruling powers be destroyed in Jesus' name. In the country, on this earth, in every country, evil ruling devil works be destroyed. Be destroyed. నాశనమైపోవునుగా అని ప్రకటన చేస్తున్నాను. సాతాను శక్తి, దాని ప్రభావం, దాని క్రియలు, దాని కార్యాలు, దాని యొక్క ఉనికి అంతా కూడా యేసు నామములో గద్దించబడును గాక.
any kind of disease and sickness and infirmities and every coronavirus infections be destroyed and be nullified and be crucified in the name of Jesus. Die in Jesus' name. Every bad bacteria we command in the name of Jesus to die. చెడ్డ క్రిమి నాశనమైపోవును గాక, చచ్చిపోవును గాక అని ప్రకటిస్తున్నాం. మనుషులను చంపే క్రిములు, దుష్ట శక్తులు, చీకటి శక్తులు, చెడ్డాత్మలు, చెడ్డ వ్యసనాలు, కార్యాలు, క్రియలు అన్ని కూడా ఇప్పుడే ధ్వంసం అయిపోవును గాక. హే కమ్ ఆన్ హోలీ గోస్ట్ అనాయింటింగ్. I speak the power of God. I speak the anointing of God. I speak the holy anointing upon every demonic spirit, evil spirit, in the name of Jesus. Be destroyed. Every pains in the body be destroyed. Every problem, lungs problem, be cured in Jesus' name. Be healed in Jesus' name. Be restored the health to the body, to the lung, to the kidneys, to the heart, sinews. Hallelujah. To the nerve system, to the marrow, everywhere. I speak healing, healing, healing in Jesus' name. నరాలు, ఎముకలు, కండరాలు, మూలుగుల్లోనికి, సర్వ శరీరములోనికి దేవుని స్వస్థతను ప్రకటిస్తున్నాను. లంగ్స్ లోనికి స్వస్థత ప్రకటిస్తున్నాను. కిడ్నీస్ లోనికి స్వస్థతను ప్రకటిస్తున్నాను. హార్ట్ లోనికి స్వస్థతను ప్రకటిస్తున్నాను. నరాల వ్యవస్థ అంతా కూడా బాగుపడును గాక, సరి చేయబడును గాక. తల భాగంలో ఉన్నటువంటి, మెదడులో ఉన్నటువంటి ఎవ్రీ బ్రెయిన్ ప్రాబ్లం బి హీల్డ్ ఇన్ జీసస్ నేమ్. యేసు నామములో మెదడులో ఉన్నటువంటి రోగం అంతా కూడా, వ్యాధి, బలహీనత అంతా స్వస్థత పొందును గాక. తల మొదలుకొని అరికాల వరకు విడుదల కలుగును గాక, స్వస్థత కలుగును గాక, ఆరోగ్యం కలుగును గాక, సన్నిధి కలుగును గాక, బలము కలుగును గాక, అభిషేకం కలుగును గాక, ఆనందం కలుగును గాక, శాంతి, సమాధానం హృదయాలను ఏలుబడి చేయును గాక. లెట్ పీస్, జాయ్, లవ్, కంఫర్ట్ rule over entire every heart, every mind, every soul, every body. Receive healing, anointing. The power of the Holy Spirit come upon every body, every soul, every spirit and every soul. Receive the fire, the nature, the conscious. Every conscience of the man be healed in Jesus' name. I command healing in the name of Jesus. I speak healing in the name of Jesus. I speak power of God in the name of Jesus. I speak the anointing of the consuming fire. Fire! Power, Shakti, నింపును గాక ప్రతి బిడ్డ. కరోనా వైరల్ ఇన్ఫెక్షన్స్, కరోనా చేత బాధపడుతున్న ప్రతి బిడ్డ ఇప్పుడే స్వస్థత పొందును గాక, ఆరోగ్యం పొందును గాక, విడుదల పొందును గాక, ఆనందం పొందును గాక, ధైర్యపు ఆత్మ నింపును గాక. భయపెట్టు ఆత్మ యేసు నామములో కూల్చివేయబడును గాక. దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి ప్రభువా, కృపతో నింపండి ప్రభువా, శక్తితో నింపండి ప్రభువా, అభిషేకంతో నింపండి ప్రభువా, ఆనందంతో నింపండి ప్రభువా, స్వస్థతతో నింపండి ప్రభువా. ఇప్పుడే స్వస్థత కలుగును గాక, ఇప్పుడే స్వస్థత కలుగును గాక. రైట్ నౌ రిసీవ్ యువర్ హీలింగ్, రైట్ నౌ రిసీవ్ యువర్ హీలింగ్, రైట్ నౌ రిసీవ్ యువర్ హీలింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. I command every spirit of evil, witchcraft, demonic powers, infirmities, sickness, diseasing power to leave the bodies, the body of Christ. Hallelujah. Leave the body of Christ. దేవాతి దేవుని క్రీస్తు యొక్క సంఘాన్ని, యేసయ్య సంఘాన్ని, పరిశుద్ధుని సంఘాన్ని విడిచి వెళ్ళవలసిందిగా ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. హే హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.
అద్భుతాలు జరుగును గాక, గొప్ప కార్యాలు జరుగును గాక, మహిమ కలిగిన కార్యాలు జరుగును గాక. మహిమ ఘనత నీకే చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. I am so happy today also. This is wonderful time. This is great time God has given us. And today we are going to praise the name of Jesus. Hallelujah. I praise the name of Jesus. Okay. Today also I congrats everyone, those who are getting married or got married. Getting marriage and got married. ఎవరైతే వివాహం చేసుకున్నారో వారందరికీ నా శుభాలు తెలియజేస్తున్నా. ప్రాముఖ్యంగా మరి నా యొక్క సహోదరుడు, నా తోబుట్టు అయినటువంటి మరి తమ్ముడు సాల్మన్ రాజ్ అండ్ జ్యోతి ప్రసన్న. ఓకే, సో వారికి పుట్టినటువంటి కుమారుడు, పెద్ద కుమారుడు ప్రదీప్ కుమార్, తన యొక్క వివాహాన్ని మరి నిన్నటి దినం నేను శుభాలు తెలియజేశాను. ఈ దినం కూడా మరోసారి వారికి మా కుటుంబం తరపుగా మేము వెళ్ళలేకపోయినప్పటికీ కొన్ని కారణాలు బట్టి సో కుటుంబానికి, వారికి, నూతన వధువరులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుడు ఆరోగ్యముతో, దీర్ఘాయుష్యుతో, శాంతితో, సమాధానముతో, పరిపూర్ణమైనటువంటి స్వస్థతతో వారిని ఆశీర్వదించి దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్. అలాగే ఈ దినం వివాహాలు జరుపుకున్నటువంటి ప్రతి బిడ్డను దేవుడు వారి కుటుంబాలని, వారి జీవితాన్ని, నూతన వధువరులను దీవించి ఆశీర్వదించును గాక. ఇంకా రాబోయే దినాల్లో వివాహాలు జరుపుకుంటున్నటువంటి వారు దయచేసి ఒక మనవి నాది. కరోనా వైరల్ ఇన్ఫెక్షన్స్ బాగున్నాయి కాబట్టి సో వివాహాలు కార్యక్రమాలని పోస్ట్ పోన్ చేసుకోవటం చాలా మంచిది. ఎందుకంటే బంధువులు రాలేరు, రక్త సంబంధులు రాలేరు. మీరు కూడా ఒకవేళ ఇన్ఫెక్షన్స్ గురైతే అది చాలా ఇబ్బందికి గురి చేస్తుంది. కొన్ని వారాల పాటు కొన్ని లక్షల ఖర్చులు కూడా అవుతున్నాయి కొంతమందికి. సో కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. సో కరోనా వైరల్ ఇన్ఫెక్షన్కి గురైనటువంటి ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రార్థిస్తాం. ప్రతిరోజు మీ యొక్క బంధువుల్లో, స్నేహితుల్లో, సన్నిహితుల్లో ఎవరైనా కానీ అలాంటి వారు ఉంటే మాకు తెలియచేయండి. ప్రాముఖ్యంగా జయరావు పాస్ట్ గారు, ఆయన అద్భుతమైనటువంటి దైవజనులు. మరి వారు మాకు మేనమామ. సో వారి కుటుంబం అంతా కూడా వైరల్ ఇన్ఫెక్షన్స్తో, కరోనా వైరల్ ఇన్ఫెక్షన్స్తో ఎంతో సఫర్ అవుతున్నారు. సో కాబట్టి వారి కొరకు, వారి కుటుంబం కొరకు, వారి కుటుంబం యొక్క స్వస్థత కొరకు ప్రార్థన చేయాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. అలాగనే ఇంకా అనేకమైనటువంటి మరి దైవజనులు ఎంతో సఫర్ అవుతున్నారు. వారందరి కొరకు నిన్నటి దినం నేను ప్రార్థన అవసరతలు కోరి ఉన్నాను. ఈ దినం కూడా మరి దేవుని చిత్తంలో కొంతమందిని గురించి ప్రార్థించడానికి నేను మీ మధ్యలోనికి మరి తీసుకొని వస్తాను. సో ఈ దినం కూడా మనం దేవుని వాక్యాన్ని చెప్పుకునే ముందు నేను కొన్ని జాగ్రత్తలు మీకు చెప్పాలని ఆశపడ్డాను కాబట్టి చెబుతూ ఉన్నాను. జాగ్రత్తగా ఉండండి. తినే విషయంలో, త్రాగే విషయంలో, బయటికి వెళ్ళే విషయంలో మరి జాగ్రత్తగా ఉండండి. ఒక అతనైతే మరి వృద్ధులు వాళ్ళు టిఫిన్ చేసుకోలేక బయటికి వెళ్ళి కొనుక్కొచ్చుకున్నారు. ఒక అతను నాకు చెప్పినటువంటి విషయం ఇది. సో దాన్ని తిన్నారు. ఎవరైతే ఆ వంటకాలు చేశారో, ఆ టిఫిన్స్ చేశారో అతనికి కరోనా ఉంది. 2 రోజులు గడిచిన తర్వాత అతను చనిపోయాడు. ఆ యొక్క టిఫిన్ ఓనర్, టిఫిన్స్ చేసేటువంటి లేకపోతే ఆ యొక్క మరి భోజనాలు టిఫిన్స్ సిద్ధపరిచినటువంటి వ్యక్తి. సో ఇది తిన్నటువంటి వాళ్ళు కూడా కరోనా అటాక్ అయ్యి మరి భార్య చనిపోయింది. భర్త ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. భయంకరమైనటువంటి పరిస్థితి వాళ్ళది. సో కాబట్టి బయటికి వెళ్ళి తెచ్చుకొని తినే విషయాలు కూడా జాగ్రత్తగా ఉండండి. మీరే స్వయంగా ఇంట్లో ఉండి చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. అది నా యొక్క జస్ట్ ప్రభు పేరిట ఒక దైవజనుడిగా నా సలహా. సో అలాగనే మీరు కట్టుకునే విషయంలో, బట్టల విషయంలో, ఉతుక్కునే విషయం, శుభ్రం చేసుకునే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. మాట్లాడే విషయంలో కూడా మాస్క్ పెట్టుకొని మాట్లాడాలి. ఇంట్లో వాళ్ళైనా, బయట వాళ్ళైనా, బంధువులైనా మీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు బయట నుండి వచ్చిన వాళ్ళు మాస్క్ ఖచ్చితంగా పెట్టుకొని ఇంట్లో ఉండాలి. లేకపోతే అది కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు, చెప్పలేం. ప్రైజ్ ద లార్డ్. సో మనిషి చేసే సహవాసమే ఈ కరోనాకి మూలం. కొంతమంది మైక్ పట్టుకొని దైవజనులు మాట్లాడటం ద్వారా, దాన్ని అనేకులు మాట్లాడటం ద్వారా కూడా మరి వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేటువంటివి స్ప్రెడ్ అవుతున్నాయి అని కూడా కొంతమంది చెబుతున్నారు. అఫ్ కోర్స్ అలా కూడా అవుతాయి. ప్రైజ్ ద లార్డ్.
సో కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ దినాలు చాలామంది మీటింగ్స్ పెట్టుకోవడానికి ఉపలాట పడుతూ ఉన్నారు. కరోనా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇంతగా బాధ పెడుతున్నప్పటికీ సో మీటింగ్ పెట్టుకునే వాళ్ళు చాలా సంతోషం. ఇంట్లో పెట్టుకోండి, మీ కుటుంబంలో పెట్టుకోండి, లైవ్ ప్రోగ్రామ్స్ పెట్టండి, వాక్యం ప్రకటించండి, స్తుతించండి. ప్రైజ్ ద లార్డ్. వాక్యాన్ని ప్రకటించండి. దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో రిజల్ట్ ఇస్తాడు. చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ దినాల్లో కూడా మాకు కానుకలు పంపించండి, మాకు అవి పంపించండి, ఈ పంపించండి, మా సేవకులు ఉన్నారు, మాకు గడవట్లేదు, మాకు నడవట్లేదు అని పెద్ద పెద్ద సంస్థలు అనౌన్స్లు చేస్తున్నారు. క్యూఆర్ పెడుతున్నారు, లేకపోతే ఫోన్పే అంటున్నారు, గూగుల్ పే అంటున్నారు, అకౌంట్స్ అన్ని డిస్ప్లే చేసేవో స్క్రీన్ షాట్ తీసుకోండి అని కూడా చెబుతూ ఉన్నారు. అసలు కరోనా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎంతోమంది బాధపడుతుంటే ఎవరు వాళ్ళే సర్వైవ్ చేసుకోవడానికి, వాళ్ళు పోషించుకోవడానికి కష్టపడుతుంటే ఈ కానుకలు పంపమని బ్రతిమలాడటము, అడుక్కోవటము ఇదేంటండి అర్థం కావట్లేదు. ఓకే, వాళ్ళ విషయం నేను విమర్శించడం నా పని కాదు అది. అయితే నేను చెబుతుంది ఏంటంటే ఎంతోమంది మీ ద్వారా బాగుపడుతున్నారు, దయ్యాలు ఎండిపోతున్నాయి, క్యాన్సర్ వ్యాధి బాగుపడుతుంది. అంతేగాని ఓరక ఇలాంటి మరి ఫేస్బుక్ ముందుకు వచ్చి, వాట్సాప్ ముందుకు వచ్చి, లేకపోతే యూట్యూబ్ ముందుకు వచ్చి పబ్లిక్గా అడుక్కోవటం, ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి ఇంకా పంపండి 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 అని చెప్పి అడుక్కోవటం అనేటువంటిది అది కూడా ఒక కరోనా వైరల్ ఇన్ఫెక్షన్ కంటే కూడా ఘోరమైన ఇన్ఫెక్షన్. ధనాశ సమస్త కీళ్లకు మూలం. ప్రైజ్ ద లార్డ్. సో కాబట్టి పిల్లారా, దేవుణ్ణి అడగండి. నేను 35 సంవత్సరాల నుండి సేవ చేస్తూ ఉన్నాను. ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే అద్భుతాలు. నా ప్రతి పైసాని, నా అవసరతలన్నీ నా ప్రభువు తీరుస్తున్నాడు. ఈ 2 సంవత్సరాల నుండి వాడి కరోనా వచ్చిన దగ్గర నుండి ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ ఇంతగా బాధ పెడుతున్నా కానీ పిల్లారా, బయటికి వెళ్ళలేని పరిస్థితి అయినా కానీ, చర్చి నడవని పరిస్థితులు అయినా కానీ మోకరించి ప్రార్థన చేసి ప్రభువుని అడిగితే దేవుడు అద్భుతమైన ఆశీర్వాదాలు కుమ్మరిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. నేను నా అనుభవంలో నుండి చెబుతా ఉన్నాను. దైవజనులకి, పెద్ద పెద్ద దైవజనులకి, గొప్ప గొప్ప దైవజనులకి, చిన్న చిన్న దైవజనులు ఎవరైనా కానీ మోకరించండి, ప్రార్థన చేయండి, అద్భుతాలు జరుగుతాయి. పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చినప్పుడు, లేకపోతే పరిశుద్ధాత్మ మన లోనికి వచ్చినప్పుడు, ఆయన అభిషేకంతో మన మీదకి వచ్చినప్పుడు ఆయన శక్తితో నింపుతాడని దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది. ప్రతిరోజు మీతో చెబుతున్నాను. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయము 3వ వచనము, 4వ వచనము, 8వ వచనములో యేసు ప్రభువు చెప్పింది ఏంటంటే, యాక్ట్స్ చాప్టర్ 1 వర్స్ 3, 4 and 8 జీసస్ సెడ్, వెయిట్ ఫర్ ద ప్రామిస్ ఆఫ్ మై ఫాదర్. ప్రైజ్ ద లార్డ్. మొట్టమొదటి మాట, యేసు ప్రభువు చనిపోయే సమాచారం తిరిగి లేచిన తర్వాత 40 దినాలు ఈ భూమి మీద ఉండి 40 దినాల్లో ఆయన ప్రకటించిన సువార్త అని అక్కడ వాక్యం చెబుతా ఉంది. అనేకమైనటువంటి విషయాలు ప్రకటించాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం లాస్ట్ అధ్యాయంలోను, మార్కు సువార్త 15, 16 అధ్యాయాల్లో, లూకా సువార్త 24వ అధ్యాయంలో, ఇట్లా యోహాను సువార్త 20, 21వ అధ్యాయాల్లో అనేకమైనటువంటి విషయాలు యేసు ప్రభువు చెప్పారు పిల్లరా. సో నేను అపోస్తలుల కార్యాన్ని ఎందుకు తీసుకున్నానంటే అద్భుతమైనటువంటి విషయం అక్కడ మనకు ఉంది. యేసు ప్రభువు చెబుతుంది ఏంటంటే, మీకు కావాల్సింది పరిశుద్ధాత్మ. ధనం కాదు, బంగారం కాదు, వెండి కాదు, వైడూర్యాలు కాదు, వజ్రాలు కాదు, భూములు కాదు, కారులు కాదు, బిల్డింగ్లు కాదు. ముందు మీకు కావాల్సింది పరిశుద్ధాత్ముడు. శిష్యులు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. విన్న తర్వాత 2వ అధ్యాయం అంతా ఏం చెబుతుందంటే వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. 3వ అధ్యాయం అంతా ఏం చెబుతుందంటే అద్భుతాలు జరిగినాయి. పేతురు, యోహాను గారు అంటున్నారు, దేవాలయం దగ్గరికి వెళ్ళి ఒక కుంటి భిక్షగాన్ని చూసి ఇదిగో మా దగ్గర వెండి బంగారాలు లేవు, మాకు కలిగిందే మీకు ఇస్తున్నాం అని అంటున్నారు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడు అనగానే వాడు దిగ్గున లేచి నిలబడి నడుస్తూ పరిగెత్తుతూ దేవుని స్తుతిస్తూ దేవాలయంలోకి వెళ్ళాడంట. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం సెలవిస్తా ఉంది. యాక్ట్స్ చాప్టర్ 3 యూ కెన్ గో అండ్ రీడ్ అబౌట్ ద మిరకల్స్ ఆఫ్ గాడ్, అండ్ యాక్ట్స్ చాప్టర్ 2 యూ కెన్ రీడ్ ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ గోస్ట్ ఫైర్. హల్లెలూయా. అండ్ యాక్ట్స్ చాప్టర్ 1 టాకింగ్ అబౌట్ ప్రామిస్ ఆఫ్ గాడ్. ప్రైజ్ ద లార్డ్. So keep on 4, 5, 6, 7 up to 28 chapters of Acts. Go and read. So many miracles and wonders and healings and signs. So many things happened in the name of Jesus Christ of Nazareth. Because they filled with the Holy Ghost fire, anointing. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు శక్తిని ఇస్తాడు. ఆ శక్తి మీ అవసరాలన్నీ తీర్చేస్తాడు. చూడండి, డబ్బుతో తీర్చుకోలేని అవసరాలు, స్వస్థతలు జరిగినాయి. డబ్బుతో తీర్చుకోలేని ఆకలి తీరింది ఎంతో మందికి.
డబ్బుతో తీర్చుకోలేనటువంటి శాంతి, సమాధానం దొరికింది ఎంతోమందికి. డబ్బుతో కొనుక్కోలేనిది, తీర్చుకోలేదంటే కొనుక్కోలేనిది, వెలపెట్టి కొనలేనిది, వెలపెట్టి కొన్నా అది ప్రయోజనం కానిది పిల్లరా, ఈ భూ సంబంధమైనటువంటివన్నీ కూడా. సో వెలపెట్టి కొనలేనటువంటి దాని కొరకు మనము ఎప్పుడైతే కనిపెట్టుకొని ఉంటామో, విలువైన దాని కొరకు, శ్రేష్టమైన దాని కొరకు, పవిత్రమైన దాని కొరకు, పరిశుద్ధమైన దాని కొరకు, గొప్ప దాని కొరకు దేవుడు నిన్ను నింపుతాడు. గాడ్ విల్ ఫిల్ యూ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. వెన్ గాడ్ ఫిల్స్ యూ, యూ విల్ రిసీవ్ ద పవర్. ప్రైజ్ ద లార్డ్. ఆ పవర్ ఏం చేస్తుందంటే నీకు అన్నిటిని సంపాదించుకోవడానికి కృపనిస్తుంది. కట్టుబట్టలతో నేను దేవుని సేవకు వచ్చాను. ఒకే బైబిల్ ఒకటే ఉంటుంది అనుకుని అందరికీ. ఆ బైబిల్తో పాటు ఒకే జత బట్టలు, ఒక టవల్, ఒక లుంగి, ఒక బెడ్షీట్, ఒక కర్చీఫ్, ఒక రబ్బర్ చెప్పులు, అది నాలుగు. సో మరి దేవుని సేవకు నేను వచ్చాను పిల్లలు. వయసులో ఉన్నాను, బాగా యవ్వనస్తుని. యవ్వన కాలంలో 16 సంవత్సరాలకి ప్రభువు జీవితం ఇచ్చేసాను. 16వ సంవత్సరం వయసులో నుండి నేటి వరకు నేను దేవుని సేవనే చేస్తున్నాను, దేవుని పరిచర్యలోనే నడుస్తూ ఉన్నాను. నేను బ్రతకటమే కాకుండా, నా కుటుంబం బ్రతకటమే కాకుండా, ఎంతోమంది అనాథ పిల్లల్ని అనాథాశ్రమాలకి హెల్ప్ చేయటమని, అనాథులకని, పేదలకని, కష్టములను వారి, దుఃఖులను వారికి చేయగలిగిన సహాయం చేయటానికి దేవుడి చేతుల్ని, ఈ జీవితాన్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా. పిల్లరా, శక్తి కావాలి మనకి. అందుకే యేసు ప్రభువు అంది అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 3, 4, 8, 1వ వచనం దగ్గర నుండి 11వ వచనం వరకు చదవండి. అద్భుతమైనటువంటి విషయాలు అక్కడ ఉంటాయి. Go and read Acts chapter 1 verse 1 through 11 also. Go and read. So many things you can understand. రోజు నేను దాన్ని చదివించడానికి ఇష్టపడలేదు కానీ చెబుతూ ఉన్నాను ఈ దినం. కానీ ఆ వాక్యాన్ని బేస్ చేసుకొని నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఈ 40 దినాలు అదే మాట్లాడతా. తర్వాత వాడు దేవుడి ఇంకో టాపిక్ ఇస్తే మాట్లాడతా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో శక్తి లేకపోతే మనుషులు బలహీనమైపోతారు, రోగగ్రస్తులైపోతారు, అశాంతి గురవుతారు, దురాత్మ శక్తుల చేత పట్టబడతారు. ఈవిల్ యాక్టివిటీస్ అండ్ ఈవిల్ డెమోనిక్ పవర్స్ విల్ పొసెస్ యువర్ లైఫ్ అండ్ డిస్ట్రాయ్ యూ. దుష్టుడు, దుర్మార్గుడు, అబద్ధికుడు, దొంగతనమును, నాశనమును, హత్య చేయడానికి వస్తాడు తప్ప మరి దేనికి రాడు. వాడు నాశనం చేయాలని చూస్తాడు నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ మంచి క్యారెక్టర్ని, నీ భవిష్యత్తుని. ఎస్, వాడు నాశనం చేయాలని చూస్తాడు. He wants to destroy your life, your character and your future also. కానీ యేసయ్య అన్నాడు, నేను గొర్రెలకు జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను, అది సర్వ సమృద్ధిగా కలిగి ఉండడానికి వచ్చాను. I have come to give the life to the full. John's Gospel chapter 10 verse 10. తర్వాత మీరు చదువుకోవచ్చు. అద్భుతమైనటువంటి విషయాలు మనకు అక్కడ చెప్పబడతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో ఈ రాత్రి కాలంలో నా ప్రియ స్నేహితురాలా, దేవుని బిడ్డ, ప్రియ సహోదరుడా, ప్రైజ్ ది లార్డ్. ఎస్, యేసు ప్రభువారు అన్నారు, స్నేహితులు, మీరు నా స్నేహితులు అని అన్నారు. ఆడవారైనా మగవారైనా ఎవరైనా కానీ. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాం దేవునికి స్నేహితుడు, మోషే దేవునికి స్నేహితుడు. హల్లెలూయా. యేసు ప్రభువారు అన్నారు, మీరు నాకు స్నేహితులు అని చెప్పాడు. ఓకే, శక్తిని పొందుకుంటే స్వస్థపరచడమే కాదు, డబ్బు కూడా ఇస్తాడు దేవుడు. నీ అవసరాలు బైబిల్ గ్రంథం ఏం చెబుతున్నాడు? ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 19, ఫిలిప్పియన్స్ చాప్టర్ 4 verse 19. ఏమనుంది అక్కడ? ఆయన మహిమలో, ఆయన ఐశ్వర్యం చొప్పున మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు అని ఉంది. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే, నిజంగా ఆత్మతో నింపబడితే, నిజంగా కనుక నీలో దేవుని శక్తి ఉంటే, స్వస్థతలే కాదు, స్వస్థపరిచిన దేవుడు డబ్బులు ఇవ్వలేడా? ఇదేందో నాటకాలు అర్థం కాదు. మనుషులు డబ్బులు ఇడంట, నేనంటాను డబ్బులే ఇస్తాడు. ముందు నీ అవసరాలు తీరాలి, నీ అక్కరలు తీరాలి, నిన్ను ఆకలి కొననీయుడు, నీ వస్త్రాలు ఏ మాత్రం కూడా మలినం కానీయుడు, చిరిగిపోనీయుడు. ప్రైజ్ ది లార్డ్. నూతన వస్త్రాలు ఇస్తుంది. దట్ మీన్స్ గివ్స్ న్యూ క్లోత్స్, ద ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్. గాడ్ గివ్స్ యు మనీ ఆల్సో. If you pray, kneel down
down and pray, God will give you money also. According to His riches in His glory, He meets all your needs. Whatever you needed, wanted, you must pray to God. You must ask God. God will give you. He gives you power. Charis, that means power, grace, favor of God, unmerited favor. He gives you power to achieve, to buy, and to receive, and to have it. Whatever you needed. అందుకే దేవుని వాక్యం చెబుతుందంటే మొదట దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతకండి. దేవుని నీతిని వెతకుండా, దేవుని రాజ్యాన్ని వెతకుండా మనుషులారా 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 వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూస్తూ ఉంటే లాభం ఏమన్నా ముందు సరే. అది ఏదన్నా వాళ్ళ స్నేహితులు, వాళ్ళ సన్నిహితుల దగ్గర నుండి ఏదన్నా అడుక్కుంటున్నారంటే అది వేరే సంగతి. పబ్లిక్గా వావ్ కరోనా వైరల్ ఇన్ఫెక్షన్ ఉంది కదా, ఆకలి ఎవరు మోకరించమని చెప్పి ఆ సేవకునికి, ఆ సేవకురాలకి, ఆ కుటుంబాన్ని మోకరించి ప్రార్థన చేయమని. సోమరులుగా చేయొద్దు, బద్దకస్తులుగా చేయొద్దు, అడుక్కునే వాళ్ళకి చేయొద్దు, అడుక్కునే బ్యాచ్ తయారు చేయొద్దు. దేవుడిని అడుక్కోవాలి. ప్రభువా నన్ను అడగండి దిగంతాల వరకు, భూమిని స్వాచ్ఛంగా ఇస్తాను, దిగంతాల వరకు స్వాచ్ఛంగా ఇస్తానన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొదట దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ఓకే పిల్లరా, రోగమైనా, వ్యాధైనా, కరోనా అయినా, ఏదైనా కానీ దేవుని నామములో అది గద్దించబడును గాక. నిన్ను బాధ పెట్టేది, కొంగదీసేది, నలగగొట్టేది దేవుని శక్తితో అది నలగగొట్టబడును గాక. దైవ శక్తిని, చీకటి శక్తిని, యేసయ్య శక్తి నలగగొట్టును గాక. పరిశుద్ధాత్మ శక్తి నలగగొట్టును గాక. దేవుని అగ్ని అభిషేక శక్తి నలగగొట్టును గాక. డబ్బులు ఎందుకు ఈడండి? రోజు వరకు నువ్వు ప్రార్థన చేస్తే బాగు చేసే దేవుడు డబ్బులు ఈడా? అంటే నువ్వు ప్రార్థన చేయట్లేదు అంటే నీ ప్రార్థన వ్యర్థం అనమాట. అది ప్రార్థన కాదు. మనుషులు మభ్యపెట్టు, మాయ చేసో, అవి చేసో, ఈ చేసో, మళ్ళీ వాడు ఇక్కడ ప్రార్థన చేయించుకుంటాడు, అక్కడ ప్రార్థన చేసుకుంటాడు, అక్కడ ప్రార్థన చేసి అందరి దగ్గర ప్రార్థన చేయించుకుంటానే ఉంటాడు జీవితకాలం అంతా. ఎందుకంటే వాడిని మనుషుల మీద ఆధారపడేటట్టు చేస్తున్నాడు. కరోనా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఈ దినాల్లో కూడా మోసాలు చేయడానికి ప్రయత్నం చేయొద్దు. దేవుని శక్తితో నింపబడండి. వాళ్ళు కూడా శక్తితో నింపబడేటట్లు ప్రార్థన చేయండి. ఒకవేళ నీకు ఎవరైనా స్నేహితులు, సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధులకు నువ్వు ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే దేవుణ్ణి అడుగు, ప్రార్థన చేయి. మనుషుల్ని అడగొద్దు. వాళ్లే కష్టంలో ఉంటే, వాళ్లే బాధల్లో ఉంటే, వాళ్లే అసలు వ్యాపారాలు లేక, బిజినెస్లు లేక, వ్యవసాయం సరిగా పండక, పనులు చేసుకోలేక, బయటికి వెళ్ళలేక, ఈ కరోనా వైరల్ ఇన్ఫెక్షన్స్తో లాక్డౌన్లో ఉంటే డబ్బులు తీసుకురండి అంటాడు. ఏంటండి అర్థం కాదు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఈరోజు కొన్ని విషయాలు నేను చదివించాలని ఆశపడుతున్నాను. ఇంకా వాక్యంలోకి వెళ్తాను. బైబిల్ గ్రంథంలో నుండి నేను ప్రతిరోజు అపోస్తల కార్యమే చెబుతా ఉన్నా. దాన్ని ప్రారంభిస్తూ కొన్ని వాక్యాలు చెబుతున్నా. ఈ దినం కూడా చెబుతాను మీతో. కీర్తన గ్రంథం 32, Psalms 32 verse 1 through some verses. Let us read today also. తన అతిక్రమములకు పరిహారం నొందిన వాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందిన వాడు ధన్యుడు. Blessed is the one whose transgression is forgiven, whose sin is covered. Praise the Lord. You are the blessed when you come to God and kneel down and ask forgiveness. ఫస్ట్ మనం అడగాల్సింది ఏంటంటే ప్రభు సన్నిధిలోకి వచ్చి పాప క్షమాపణ అడగాలి, క్షమాపణ అడగాలి, పరిశుద్ధాత్మను అడగాలి, అగ్నిఅభిషేకాన్ని అడగాలి, దేవుని సన్నిధిని అడగాలి, దేవుని యొక్క కృపను అడగాలి. అప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడని మన జీవితంలో. God will do miracles and wonders, my friends. When you ask God for the anointing, for the Holy Spirit. యేసు ప్రభు చెప్పింది అదే, పరిశుద్ధాత్మను అడగండి, తండ్రి వాగ్దానం కొరకు కనిపెట్టుకొని ఉండండి. అది అడగకుండా ఏవేవో అడుగుతా ఉంటే, జీవాన్ని అడగండి, శక్తిని అడగండి, అధికారాన్ని అడగండి. God will give it to you. Praise the Lord. Ask God for anointing, for the power, for the authority, and for the forgiveness. Blessed is the one whose transgressions is forgiven, whose sin is covered.
Blessed is the man against whom the Lord counts no iniquity, and in whose spirit there is no deceit. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఇది ఎలా సాధ్యం అంటే పరిశుద్ధాత్మ వల్లనే. ఈ దినాల్లో కూడా ఏ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ దాన్ని జయించడానికి రోగ నిరోధక శక్తి మనకు కావాలి. రోగ నిరోధక శక్తి నీకు కావాలంటే నువ్వు తినే ఆహారం మాత్రమే కాదు పిల్లరా, నీ ఆత్మ, నీ ప్రాణం, నీ యొక్క దేహం అంతా కూడా శక్తితో, రోగ నిరోధక శక్తితో నింపబడాలి. అది మనకి ఎక్కడి నుండి దొరుకుతుందంటే దేవుని ద్వారా. యెహోవా చేత నిర్దోషమైపోతావు, అతిక్రమాలు పరిహరించబడతావు, పాపానికి ప్రాయశ్చిత్తం దొరుకుతుంది, అప్పుడే ధన్యుడు అవుతావు. దట్ ఈస్ ద బ్లెస్సెడ్ లైఫ్. బ్లెస్సెడ్ లైఫ్. బ్లెస్సెడ్, బ్లెస్సెడ్, బ్లెస్సెడ్. యు ఆర్ ద బ్లెస్సెడ్. నిర్దోషిగా చేయబడాలి, శక్తితో నింపబడాలి, బలముతో నింపబడాలి, రోగ నిరోధక శక్తితో నింపబడు యేసు నామములో. రోగం, కరోనా వైరల్ ఇన్ఫెక్షన్స్ నిన్ను సోకకుండాలంటే నువ్వు శక్తితో నింపబడి ఉండాలి. హల్లెలూయా. సోకినా ఆ శక్తి దాన్ని పారద్రోలిద్ది. బాధ వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చినా, ఎనీ ప్రాబ్లం, ఎనీ క్రైసిస్, ఎనీ ప్రాబ్లమ్స్ ఆర్ సర్కమ్స్టెన్సెస్, వరీస్, ట్రబుల్స్, trials, sufferings, temptations, so many things, oppression, discouragement, disappointments, so many things in your life. God will give you power to overcome every evil one, everything which is coming against you. Blessed is the man. Blessed is the man against whom the Lord counts no iniquity, and in whose spirit. మనం కూడా మన బాధని, మన కష్టాన్ని అనేకసార్లు చెప్పుకుంటూ ఉంటాం. మనకు తెలియని బాధ. మనుషులతో గంభీరంగానే మాట్లాడతాం కొన్నిసార్లు, కానీ లోపల ఎంతో బాధ ఉంటుంది. మనసు విప్పి మాట్లాడేవాడు దొరికితే చెప్పుకుంటా ఉంటారండి వాళ్ళ బాధ అంతా, వాళ్ళ కష్టం అంతా. ఈ దినం ప్రభు మనసు విప్పి నీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. విరిగి నలిగినటువంటి హృదయంతో దేవుని సన్నిధికి వస్తే, దేవునితో మాట్లాడితే, దేవుని దగ్గర నీ హృదయంలో నుండి నువ్వు మాట్లాడుతూ ఉంటే దినమంతా మాట్లాడవచ్చు, రాత్రి అంతా మాట్లాడవచ్చు, నీ మెళుకు ఉన్నంతసేపు మాట్లాడుతూనే ఉండొచ్చు దేవునితో. ప్రైజ్ ద లార్డ్. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండండిను, నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను. ఫర్ డే అండ్ నైట్ యువర్ హ్యాండ్ వాజ్ heavy upon me, my strength was dried up as by the heat of summer. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమమును ఒప్పుకొందును అనుకొంటిని. నీవు నా దోషమును పరిహరించి ఉన్నావు. ఒప్పుకుంటే పరిహరించే చేస్తాడు. I acknowledge my sin to you, and I did not cover my iniquity. I said, I will confess my transgressions to the Lord, and you forgave the iniquity of my sin. Praise the Lord. మీలో ఏదైనా మీరు అభివృద్ధి చెందాలంటే, విస్తరించాలంటే, ఫలించాలంటే, బాగుపడాలంటే, మంచిగా ఉండాలంటే, సంతోషంగా, ఆనందంగా, ఉత్సాహంగా దినమంతా, రాత్రంతా మీరు అద్భుతంగా గడపాలనుకుంటే మీ జీవితాన్ని ప్రభు సన్నిధిలో ఆనందించాలి పిల్లరా. యు మస్ట్ ఎంజాయ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఇఫ్ యూ వుడ్ లైక్ ఆర్ విష్ గ్రేట్ లైఫ్, గ్రేట్ ఫ్యూచర్, పీస్, జాయ్ and success and victory and powerful things, wonderful things, awesome things and victorious things, if you would like to invite, if you would like, or if you want invite, or if you want wish many things, powerful things in your life, you must come to God. దేవుని దగ్గరికి రండి, అద్భుతాలు జరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్. I acknowledge my sin to you. I did not cover my iniquity, said,
I said, I will confess my transgressions to the Lord, and you forgive the iniquity of my sin. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకి రావు. విస్తారమైనటువంటి జల ప్రవాహాలు, పొరలి వచ్చిన వ్యాధులు, రోగాలు, కష్టాలు, నష్టాలు, భయాలు, ఆందోళనలు, ఫియర్స్, కన్ఫ్యూషన్స్, and so many sufferings, temptations, diseases, infirmities, anything, corona, viral infections, like flood coming upon you. But fear not, because God is with you. Praise the Lord. Hallelujah. Therefore, let everyone who is godly offer prayer to you at a time when you may be found. Surely in the rush of great waters they shall not reach him. Hallelujah. They shall not reach him. అవి వారిని ఏమాత్రం కూడా సమీపించలేవని ఇక్కడ వారి మీదకి రావు అని ఉంది మన తెలుగులో. జల ప్రళయం లాంటివి ఏదొచ్చినా కానీ నువ్వు భయపడవు. ఎందుకంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావు, దేవుని సన్నిధిలో ఉన్నావు, దేవుడు నీతో ఉన్నాడు, దేవుని శక్తి, దేవుని అభిషేకము నీతో ఉంది. హల్లెలూయా. God's power is with you, my friend. God's power is with you. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. నడవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. ఐ విల్ ఇన్స్ట్రక్ట్ యూ అండ్ టీచ్ యూ ఇన్ ద వే యూ షుడ్ గో. ఎస్, యూ షుడ్ గో. ఐ విల్ కౌన్సిల్ యూ విత్ మై ఐ అపాన్ యూ. బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలనైనను కంచరి గాడిద వలనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగించవలెను. బుద్ధి లేనటువంటి వాళ్ళు కంచరి గాడిదలు. ఇది నాలో చాలా మంది ఏం చేస్తున్నారంటే క్రైస్తవ్యాన్ని, క్రీస్తుని, పాస్టర్ని చాలా మంది చులకనగా విమర్శిస్తాం. దానికి కారణం పాస్టర్లు అనుకోండి, మీ నామం మిమ్మల్ని బట్టే కదా నా నామం అన్ని జనాంగం మధ్యలో దూషించబడుతుంది అన్నది వాక్యంలో. కానీ పచ్చి త్రాగుబోతులు, తిరుగుబోతులు, అబద్ధికులు, దొంగలు, మోసగాళ్ళు కూడా విమర్శిస్తున్నారంటే కొంతమంది సినిమాల్లో యాక్ట్ చేసుకునే పనికి మాలిన వాళ్ళు కూడా వారి క్యారెక్టర్ సరిగా ఉండదు. సినిమాల్లో ఈ దినాల్లో యాక్ట్ చేసే చాలా మంది విమర్శిస్తూ ఉన్నారు, కానీ చాలామంది సాక్ష్యాలు పంచుకుంటూ ఉన్నారు. సగం అటు సగం ఇటు ఉన్నారు. అంటే సగం ఉండకపోవచ్చేమో, ఉంటే మహా అనుకుంటే 5% ఏమో. కానీ వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ జీవితాన్ని చూసుకోవట్లా. రోడ్ల మీద పొరలాడి తాగుబోతుడు కూడా విమర్శిస్తే ఎట్లాగండి దేవుని బిడ్డల్ని, దేవుని సంఘాన్ని, దేవుణ్ణి. పచ్చి వ్యభిచారులు, రోజుకొక వ్యభిచార గుహల్లో తిరిగేటువంటి వాళ్ళు కూడా విమర్శిస్తే అట్లా. ఆర్జీవి లాంటి వాడు, అడేవాడు ఒక డ్యాన్సర్ ఉన్నాడు, ఇంకోడెవడో ఉన్నాడు, ఇంకొక భోగం వేసేలు వేసుకునే వాళ్ళు ఉన్నారు. నేను పేర్లు చెప్పడానికి ఇష్టం లేదు, కానీ ప్రతి ఒక్కడు కూడా అంటే వాడి జీవితాన్ని వాడి పాపం నుండి, వాడి చీకటి శక్తుల నుండి, వాడి బలహీనతల నుండి, వాడిలో ఉన్నటువంటి దుర్మార్గతలను విడిపించబడటానికి శక్తిహీనుడు, బుద్ధిహీనుడు, కంచరి గాడిదవాడు, బుద్ధి లేనోడు. బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలెనైనను కంచరి గాడిద వలెనను మీరు ఉండకూడి. అట్లాంటి కంచరి గాడిదలు, అట్లాంటి బుద్ధి లేని వాళ్ళు ఈ భూమి మీద చాలా మంది ఉన్నారు. దేవుని శక్తి లేని వాళ్ళు, దేవుని అభిషేకం లేని వాళ్ళు. సరే, పాస్టర్లు కొంతమంది, దేవుని బిడ్డలు కొంతమంది అక్రమంగా, అన్యాయంగా, మోసపూరితంగా, లేకపోతే నానా రకాలైనటువంటి వికారమైనటువంటి శాస్త్రాలతో ఒకడు కాలుతో తంటున్నాడు. అట్లాగా హీల్ బాగుపడే కాలు, బూటు కాలుతో మళ్ళా ఒక స్త్రీ మీదకి దౌర్భాగ్యులు. కొంతమంది అయితే భయంకరంగా తొక్కేస్తారు పండు పెట్టి చేసి. దుష్టులు ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు, దేవుని సేవలో కూడా కొంతమంది అట్లాంటి వాళ్ళు.
కొంతమంది అయితే మాయ మాటలు చెబుతారు, మోసం మాటలు. ఆ చిలక జోషం చెబుతాడు చూడండి, రోడ్ల మీద నేను చిన్నప్పటి నుండి చూస్తూ ఉండేవాడు రోడ్ల మీద చిలక జోషం. కొంతమంది బొమ్మలు వేసేవాళ్ళు. మా పొన్నూరులో మా తెలగైపాలెం మా నాన్నగారిది, మా అమ్మగారిది మార్చవారం. సో ఈ మార్చవారం ఈ పొన్నూరు అట్లా తిరిగేటప్పుడు ఆ పొన్నూరు దగ్గర, పొన్నూరు నుండి వెళ్ళాలంటే అటు ఇటు. సో పొన్నూరులో నేను చదువుకున్నాను జెడ్పీహెచ్ స్కూల్లో చిన్నప్పుడు అంటే 5-6 తరగతులు ఆ టైం అనుకోండి. అంటే ఎక్కువ వెళ్ళలేదు, లేదు ఒక నెల 2 నెలలు. ఎనీహావ్ అక్కడ పెద్ద పెద్ద బొమ్మలు వేసేవాడు. యేసుప్రభు బొమ్మ వేసి అడుక్కునేవాడు. అంటే యేసుప్రభు బొమ్మ వేసి కూర్చునేవాడు. ఆడంతే అడుక్కునేవాడు కూడా కాదు, ఎవరికైనా తోచిన వాళ్ళు ఇచ్చేసేవాళ్ళు. ఆడన్నా బెస్ట్ అనిపిస్తుంది ఒక్కోసారి. వాక్యం చెప్పడానికి అంతమంది చెబుతా అడిగేసుకుని నోరు తెరిసేలా అడిగేసుకుంటున్నారు. అడుక్కున్నాడు అడుకోడు బొమ్మ వేసి. నువ్వు అలాగే వాక్యం చెప్పేసి ఇడిచిపెట్టేసి అంతే అద్భుతాలు దేవుడు చేస్తాడు. నీకంటే వాడు బెస్ట్ ఒక రకంగా. అంటే ఈ సేవకుల కంటే కొంతమంది వీళ్ళని బట్టి విమర్శలు వస్తూ ఉండి, కొంతమంది నానా రకాలు. ఎనీహౌ కన్సర్ గాడిదల్లాగా ఉండొద్దు. దేవుని దగ్గర బుద్ధి కలిగి ఉండాలి, బుద్ధిహీనులుగా ఉండొద్దు, తెలివిగా ఉండాలి, జ్ఞానంగా ఉండాలి, పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి, అగ్నితో నింపబడి ఉండాలి, అభిషేకంతో నింపబడి ఉండాలి. దేవునికి ఉచితంగా తీసుకున్నావు, ఉచితంగా ఇచ్చేసేయాలి. ఆత్మతో నింపబడాలి, శక్తి. నువ్వు శక్తితో నింపబడి ఇచ్చేయరా బాబు. వాళ్ళు కూడా వాళ్ళు నింపబడకుండా అడుక్కోవద్దు. అడుక్కోవటం ఏంది? ప్రేరేపణ కలిగితే వాళ్ళే ఇచ్చేస్తారు. నాకు ఒకసారి కనీసం 10 లక్షలు అవసరమైంది. అది లేకపోతే నాకు చాలా కష్టం. ఎక్కడ కూడా 10 రూపాయలు పుట్టే ఇది కూడా లేదు. మోకరించి ప్రార్థించడం ప్రారంభించా. 1-2 నెలలు ప్రార్థిస్తానే ఉండా. అద్భుతాలు దేవుడు చేయటం చిన్నగా ప్రారంభించాడు ఒక 10,000తో, తర్వాత 20,000. సాధ్యాలు చేస్తాడు, అసంభవాల్ని సంభవాలుగా చేస్తాడు, అసాధ్యాన్ని సాధ్యాలుగా చేస్తాడు. అద్భుతంగా 10 లక్షల రూపాయలని నేను అడుక్కున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట చెప్పాలంటే, నాకు సహాయం చేయడానికి ఒక అతను ఈ విధంగా చెప్పాడు. పాస్టర్ గారు, నేను మార్గంలో వెళ్తా ఉన్నాను, నేను ఏదో ఆలోచించుకుంటూ వెళ్తా ఉన్నాను. అకస్మాత్తుగా ఆకాశంలో ఒక మెరుపు వచ్చింది. మెరుపు వస్తే నేను అలాగనే థండర్ అని అన్నాడు. థండర్. నేను అలాగనే చూస్తూ ఉన్నాను. స్వరం వినబడతా ఉంది ఆ మెరుపులో నుండి. ఆ ఉరుము థండర్ అంటే ఉరుము, మెరుపు అని కాదు, మెరుపు ఉరుములు అని. ఓకే, ఉరుము అనుకుందాం. ఉరుములో నుండి ఒక స్వరం వినబడుతుంది. ఓ ప్రింట్ కనబడతాం, ఇంత డబ్బు నువ్వు పాస్టర్ జాన్కి ఇవ్వాలి అని చెప్పి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దేవుణ్ణి అడుగుతున్నా. ఆస్క్ గాడ్, రిసీవ్ ద పవర్. When you kneel down in the presence of God, God will fill you with the power. ఆ పవర్ ఏం చేస్తే హీలింగ్ కావచ్చు, అది ఆర్థికపరమైన సహాయం కావచ్చు, అది శాంతి కావచ్చు, అది సమాధానం కావచ్చు, ఆనందం కావచ్చు, రక్షణ కావచ్చు, పాప క్షమాపణ కావచ్చు. నీ జీవితానికి అవసరమో ఏది అవసరమో అదొక పవర్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ గివ్స్ యూ పవర్. హోలీ స్పిరిట్ గివ్స్ యూ పవర్ టు మీట్ ఆల్ యువర్ నీడ్స్ ఆఫ్ యువర్ లైఫ్. అద్భుతాలు చేస్తాడండి దేవుడు. నీకు అవసరం లేకపోతే ఇవ్వడు, నీకు అవసరమైతేనే ఇస్తాడు. ఓవర్క శరీర సంబంధమైనటువంటి సుఖభోగాల కోసం అడగొద్దు ప్రభువుని. ప్రభు అదే మీరు అడుగుతున్నారు, కానీ మీ భోగాల కోసం అడుగుతున్నారు అన్నది వాక్యంలో. అడుగు ప్రతి వానికి ఇవ్వబడుతుంది అన్నది వాక్యంలో. పిల్లల ముందు దేవుని శక్తిని అడుగుదాం, దేవుని అభిషేకాన్ని అడుగుదాం. బుద్ధిహీనంగా ఉండొద్దు. డబ్బు కోసం మాయ చేయొద్దు, మభ్య పెట్టద్దు, మోసాలు చేయొద్దు, అబద్ధాలు చెప్పొద్దు, అబద్ధ ప్రవచనాలు చెప్పొద్దు. దేవుని బిడ్డలు కూడా, సంఘంకే వద్దు, సేవకులే కాదు, సంఘస్థులు కూడా చాలాసార్లు అబద్ధాలు చెబుతూ ఉంటారు. దేవుని బిడ్డలు కూడా అబద్ధాలు చెబుతూ ఉంటారు. అబద్ధం అనేది సాతాను ఆయుధం. మోసము, అబద్ధము, దొంగతనము, వ్యభిచారం, ఇట్లాంటి అనేకమైనటువంటి దుష్ట శక్తులన్నీ కూడా అవి అపవాది యొక్క ఆయుధాలు. దేవుని యొక్క ఆయుధాలు నేను చెప్పాను బైబిల్ గ్రంథంలో నుండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10 నుండి 18 వరకు. గాడ్స్ ఆర్మర్. ప్రైజ్ ద లార్డ్. రిసీవ్ ద గాడ్స్ ఆర్మర్, ద పవర్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ ఎఫెసియన్స్ చాప్టర్ 6 verse 10 through 18. ఓకే, కీర్తన చదువుదాం, కంటిన్యూ చేద్దాం. లెట్ us read again and continue the Psalms 32 verse 9. Now భక్తిహీనులకు
అనేక వేదనలు కలుగుచున్నవి. యెహోవాయందు నమ్మకం ఉంచినటువంటి వానికి, లేక నమ్మిక ఉంచినటువంటి వానిని కృప ఆవరించును. ప్రైజ్ ద లార్డ్. యెహోవాయందు నమ్మకము ఎవడైతే ఉంచుతాడో వాడి కృప ఆవరించింది. మెనీ ఆర్ ద సారోస్ ఆఫ్ ద వికెడ్, మెనీ ఆర్ ద సారోస్ ఆఫ్ ద వికెడ్, బట్ steadfast love surrounds the one who trusts in the Lord. Praise the Lord. Hallelujah. దేవుని యందు నమ్మకం ఉంచినటువంటి వారిని కృప ఆవరించింది. అంటే కృప అంటే కేరీస్. కేరీస్ మీన్స్ ఇన్ హెబ్రూస్, ఇన్ గ్రీక్ and in Latin some meanings are from translations talking about power carries. Grace, favor of God, that means power of God. దేవుని శక్తి నిన్ను ఆవరిస్తుంది పిల్లారా. దయచేసి ఇలాంటి కరోనా టైంలో ఎవరిని కూడా ఇబ్బంది పెట్టద్దు. దేవుని ప్రేరేపణ ఉంటే దేవుడే అద్భుతాలు చేస్తాడు. హృదయాలు ప్రేరేపిస్తాడు. మీ అవసరాన్ని బట్టి, మీ అక్రతను బట్టి శక్తిని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు. కావలసిన అవసరాలు తీర్చుకోవటానికి కావలసిన మార్గాలు తెరుస్తాడు. గాడ్ ఓపెన్స్ ద వే. పైన చదువుకున్నాం కదా మనం, కావలసిన నడవ నీకు ఉపదేశించదు, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదు, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేది అని ఉంది కదా. ఏది 8వ వచనంలో. ఈ కీర్తన మొత్తం చదవండి. ప్రైజ్ ద లార్డ్. సో దేవుడు నడిపిస్తాడు పిల్లలు. గాడ్ విల్ లీడ్ యూ, గాడ్ విల్ గైడ్ యూ, గాడ్ విల్ గివ్ యూ కౌన్సిల్. హీ విల్ గివ్ యూ కౌన్సిల్. హీ ఈస్ ద గ్రేట్ కౌన్సిలర్, అడ్వైజర్, హెల్పర్. ప్రైజ్ ద లార్డ్. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగును. యెహోవాయందు భయభక్తులు, యెహోవాయందు నమ్మకం ఉంచినటువంటి వానిని కృప ఆవరించు. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి. బీ గ్లాడ్ ఇన్ ద లార్డ్ and rejoice, O righteous, and shout for joy, all you upright in heart. Be glad in the Lord and rejoice, O righteous. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయండి. ఆనందగానము చేయండి. ప్రైజ్ ద లార్డ్. Let us rejoice in the Lord, my friends, my beloved ones, in the name of Jesus. దేవుడి రాత్రి కాలంలో అద్భుతాలు మీ జీవితంలో చేయబోతున్నట్టు పిల్లారా. దేవుల్లో మీరు ఎవ్వరు లేరండి. అసలు భూమి మీద ఎవడండి మనకు సహాయం చేసేది? ఎవ్వరు లేడు. నాకు తెలుసు. ఐ నో దాట్. నీ కష్టకాలంలో ఎవరికి సహాయం చేయలేరు వాళ్ళు. దే కెనాట్ హెల్ప్ యూ, బట్ గాడ్ హూ హెల్ప్స్ యూ. ఆయనకు మొరపెడదా, ఆయన ఆశ్రయించుదా, ఆయన దగ్గరికి వెళ్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఏదైనా కూడా ప్రార్థన చేద్దాం. బాధపడుతున్న వారు, ఎందుకు వచ్చింది కరోనా, ఎలాగొచ్చిందని కాదు, వచ్చింది. రాకముందే ఆకులు ఎప్పుడు పట్టుకోవాలంటే చేతులు కాలక ముందు ఆకు పట్టుకోవాలంటారు పెద్దలు. గొప్ప సామెత అది. సో మన కరోనా రాకముందే, రోగం రాకముందే, కష్టం రాకముందే, దుఃఖం రాకముందే, బాధ రాకముందే జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ గ్రంథం ఆది కాండం ప్రకటన గ్రంథం వారు చెబుతున్నది జాగ్రత్తలు. సేవకులారా జాగ్రత్తగా ఉండండి, దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి టైంలో బయటికి వెళ్ళొద్దు, కేర్ఫుల్గా ఉండండి. దేవుని వాక్యాన్ని చదవండి, ప్రార్థన చేయండి, స్తుతించండి, దేవునిలో ఆనందించండి. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. బీ గ్లాడ్ ఇన్ ద లార్డ్ అండ్ రిజాయిస్. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకున్న ఈ రాత్రి కూడా థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, ఈ సన్నిధి కొరకు స్తోత్రాలు, నీ వాక్యం కొరకు స్తోత్రాలు, మాతో మాట్లాడే ప్రతి మాట కొరకు స్తోత్రాలు. నీలో ఆనందించటానికి, నీ కృపలో ఎదగటానికి, నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడటానికి కృపను చూపమని ప్రార్థిస్తున్నా, అభిషేకించమని ప్రార్థిస్తున్నా, ఆనందంతో నింపమని ప్రార్థిస్తున్నా. నీ అగ్ని, నీ అభిషేకం మమ్మల్ని ఆవరించి నడిపించును గాక. దుష్ట శక్తులు, చీకటి శక్తులు, అంధకార శక్తులు, అపవాద శక్తులు, అల్లరి శక్తులు, నీచమైన తుచ్చమైన శక్తులన్నీ కూడా కూల్చివేయబడును గాక.
ప్రతి విధమైనటువంటి చీకటి ఆత్మ కూల్చివేయబడును గాక, దురాత్మ శక్తులు కూల్చివేయబడును గాక, కరోనా వైరల్ ఇన్ఫెక్షన్స్ కూల్చివేయబడును గాక, అంధకార చీకటి నాశనం చేయబడును గాక, దుష్ట ఆత్మలు నాశనం చేయబడును గాక. నాయనా నీ సన్నిధిలో దీవించమని ప్రార్థిస్తున్నా. రోగంతో, వ్యాధితో, కరోనా వైరల్ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్న వారు, తమ ప్రియులను కోల్పోయినటువంటి వారు, దుఃఖములో ఉన్నవారు, వ్యాధుల్లో ఉన్నవారు, భయంకరమైన అవస్థల్లో ఉన్న ప్రతి బిడ్డను ఈ రాత్రి ముట్టి బాగు చేయండి ప్రభువా. ఎంతో మంది బాధపడుతున్నారు ప్రభువా, నిందల్లో ఉన్నారు, అవమానాల్లో ఉన్నారు, వ్యాధుల్లో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, సహాయం లేకుండా ఉన్నారు ప్రభువా. ఆక్సిజన్ అందక, బెడ్స్ లేక హాస్పిటల్లో జాయిన్ కాలేని పరిస్థితుల్లో ఉన్నారు తండ్రి. ఎంతో మంది హోమ్ క్వారంటైన్లో ఉన్నారు ప్రభువా. ఎంతో మంది ప్రభువా నలిగిన స్థితిలో, వేసారిపోయిన స్థితిలో తమ ప్రియులు కోల్పోవటం ద్వారా దే లాస్ట్ దేర్ బిలవ్డ్ వన్స్, దే ఆర్ ఇన్ డిప్రెషన్, oppression. God bless them Jesus, heal their broken heart God, heal their bodies God, heal their mind, heal their soul my God, my Jesus. I cry to you Lord for healing, for deliverance, for strength, power to Lord equip them and empower them and fill them God. వారు నింపును గాక. దుష్ట శక్తులు, దురాత్మ శక్తులు, దైవ శక్తులు, చీకటి శక్తులని నాశనమైపోవును గాక. దేవా ఈ సమయాన్ని బట్టి, దినాన్ని బట్టి వందనాలు, నీ పరిశుద్ధాత్మను బట్టి వందనాలు, నీ అగ్నిని బట్టి, నీ అభిషేకాన్ని బట్టి వందనాలు, నీ విడుదలను బట్టి వందనాలు, నీ స్వస్థతను బట్టి వందనాలు, నీ ఆరోగ్యాన్ని బట్టి వందనాలు తండ్రి. మా దేశం కొరకు వందనాలు, మా రాష్ట్రాల కొరకు వందనాలు, మా పల్లెలు, మా ప్రాంతాలు, మండలాలు, జిల్లాల కొరకు స్తోత్రాలు తండ్రి. దీవించబడును గాక. బ్లెస్ ఆల్ ద కంట్రీస్, స్టేట్స్, districts and God mandals and villages, every city, every town, every family, every God heart and body be blessed in Jesus name. దీవించబడును గాక. విరిగి నలిగిన హృదయముని ఎత్తుకొచ్చి ప్రతి బిడ్డను స్వస్థపరచండి, బలపరచండి దేవా. దేవా నీ శక్తిని పొందుకొని, నీ అభిషేకాన్ని పొందుకొని నీళ్ళు ఆనందించినట్లుగా దీవించమని ప్రార్థిస్తున్నా. ఈ సమయాన్ని బట్టి, దినాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ఆచరిస్తూ నిన్నే ఆరాధించి, కీర్తించి, కొనియాడి ఘనపరుస్తూ మా ప్రియుల్ని, మా స్నేహితుల్ని, మా బంధువుల్ని, మా రక్త సంబంధులు, మా తల్లిదండ్రుల్ని, మా అక్క చెల్లెలు, అన్నదమ్ములను అందరినీ దీవించండి ప్రభువా. దీవించండి దేవా. కరోనా వైరల్ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్న జయరామ్ మామయ్యని, వారి కుటుంబాన్ని, వారి పిల్లల్ని నాయన అత్తమ్మను దీవించి ముట్టి బాగు చేయండి నాయన. పాస్టర్ గారు, వారి కుటుంబాన్ని సంపూర్ణమైన స్వస్థతతో దీవించండి ప్రభువా. దేవా ఇంకా ఎంతో మంది ప్రభువా, తెలిసిన వాళ్ళు ప్రభువా, తెలియని వాళ్ళు ఎంతో మంది బాధపడుతున్నారు ప్రభువా. నాయన ప్రకాష్ అనే పాస్టర్ గారు ఆదిలాబాద్ నుండి ప్రభువా ఎంతో కరోనా వైరల్ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్నాడు తండ్రి. ఆ బిడ్డను కూడా ముట్టి బాగు చేయండి నాయన, స్వస్థపరచండి, దీవించండి ప్రభువా. స్తోత్రాలు. పాస్టర్ నరేంద్ర గారి ముట్టి బాగు చేసి స్వస్థపరిచినామని నమ్ముతున్నాను. వారి కుటుంబాన్ని, వారి పిల్లల్ని, తన భార్యను, పాస్టర్ గారిని అందరినీ స్వస్థపరచండి దేవా. మా స్నేహితులు ఎంతమంది అయితే బాధపడుతున్నారు, మా ఇరుగు పొరుగు వారు, నాయన పక్కింటి వారు ఎంతో బాధపడుతున్నారు కరోనా వైరల్ ఇన్ఫెక్షన్స్, వారిని ముట్టి స్వస్థపరచండి, బాగు చేయండి నాయన, దీవించండి ప్రభువా. మా చుట్టుపక్కల ఎంతమంది అయితే మా కాలనీస్లో, నిజామాబాద్ జిల్లా అంతట్లో, తెలంగాణ రాష్ట్రం అంతట్లో, తెలుగు రాష్ట్రాల్లో ప్రభువా ఎన్నో పల్లెల్లో ప్రభువా చెబుతున్న మాటలు, ఎంతో మంది చనిపోతూ ఉన్నారు. అట్టి బిడ్డలందరికీ ప్రభు, వారి కుటుంబాలకు ఓదార్పు, ఆదరణ దయచేయండి. చనిపోక ముందే, రోగం బారిన పడక ముందే జాగ్రత్తలు తీసుకోవటానికి, కేర్ఫుల్గా ఉండటానికి, గివ్ దెమ్ లార్డ్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ టు కీప్ దేర్ సెల్వ్స్ గాడ్ క్లీన్ అండ్ పర్ఫెక్ట్ జీసస్. And also let people receive the strength, power from you, Lord God. Holy Spirit Almighty, heal the broken heart, God. నలిగిపోయిన వారు, వేసారిపోయిన వారిని బాగు చేయండి దేవా. మా జిల్లాలు ముట్టండి, మా రాష్ట్రాలు ముట్టండి తండ్రి, దీవించండి దేవా. మేము ప్రార్థన చేయగలవంతే తండ్రి. అద్భుతాలు చేయ దేవుడు నీవే నాయన, స్వస్థపరచు దేవుడు నీవే తండ్రి. దేవా నీవు మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి మేము ప్రార్థిస్తున్నాం. నీవు మమ్మల్ని ప్రభువా సెలవిచ్చావు తండ్రి, ప్రార్థించమని సెలవిచ్చావు. మేము ప్రార్థిస్తున్నాము నాయన, మేము ఆశీర్వదిస్తున్నాం ప్రభువా. మా నాయకుల్ని, రాజకీయ నాయకుల్ని దేవా తండ్రి నాయన, అధికారుల్ని ఆశీర్వదిస్తున్నా నాయన. మేలు చేస్తూ, పనులు చేస్తూ, ప్రజలకు దీవెనకరంగా ఉన్న ప్రతి అధికారిని, ప్రతి నాయకుడిని దీవించండి నాయన. ప్రతి విధమైనటువంటి నాయన ఆర్గనైజేషన్స్ దీవించండి.
ఎంతోమంది హెల్ప్ చేస్తున్న ఆర్గనైజేషన్స్ దీవించండి ప్రభువా. నిలబడుతున్నటువంటి వారిని దీవించండి. ఎంతోమంది ప్రోత్సహిస్తున్న వారిని దీవించండి. వారి సంస్థల్ని, సంఘాలను, వారి కుటుంబాలు, వారి జీవితాలను, వారి రాకపోకల్ని, వారి యొక్క ప్రభు రాబడిని ఆశీర్వదించండి ప్రభువా. స్తోత్రాలు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నాయన తండ్రి ప్రభువా, సంస్థలను దీవించండి, సంఘాలను దీవించండి, సేవకులు దీవించండి. ఎంతోమంది ప్రభువా తండ్రి నాయన మూర్ఖంగా, మొండిగా దేవా తండ్రి నాయన బయటికి వెళ్ళటం ద్వారా, మీటింగ్ జరిపించడం ద్వారా, పనులు చేయటం ద్వారా నానా రకాలుగా ప్రభువా కరోనా వైరల్ ఇన్ఫెక్షన్ బారిన పడి ఎంతో బాధకు గురైపోయి చనిపోయిన పాస్టర్లు ఉన్నారు తండ్రి. కనికరించండి, కృప చూపండి దేవా. ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా నాయన. గొప్ప గొప్ప దైవజనులు కోల్పోయావు నాయన దినాల్లో నాయన. వారి కుటుంబాలను దీవించండి నాయన. ఎంతోమంది ప్రభువా పల్లెల్లో ప్రభువా నేను చూశాను, కొన్ని పల్లెటూరుల్లో ప్రభు ఎంతోమంది వైద్యం అందక, ఆక్సిజన్ అందక బాధపడి గిలగలా కొట్టుకొని చనిపోతున్నారు తండ్రి. అంటే పల్లెల్లో ఉన్నటువంటి ప్రభువా పేదల్ని, మురికివాడలో ఉన్నటువంటి నాయన అభాగ్యుల్ని, హెల్ప్లెస్ పీపుల్ గాడ్, నిస్సహాయకుల్ని దీవించండి ప్రభా. హోమ్లెస్, హెల్ప్లెస్ పీపుల్, హెల్ప్ దెమ్ లార్డ్, గివ్ దెమ్ షెల్టర్ గాడ్, క్లోత్స్ అండ్ ఫుడ్ అండ్ మెడిసిన్ అండ్ ఆక్సిజన్ అండ్ beds in the hospitals in India. Lord God, heal the broken heart God. దీవించండి, స్వస్థపరచండి దేవా. బాగు చేసి మహిమ పొందని ప్రార్థిస్తూ ఈ సమయాన్ని బట్టి, దినాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. మా మధ్యలో సంచరిస్తున్న దేవుడు ప్రభువా, మమ్మల్ని దీవిస్తున్న దేవుడు నాయన. మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, రక్తాన్ని కార్చిన దేవా స్తోత్రాలు. నీ కృప, నీ కనికరం మమ్మల్ని ఆవరించి నడిపించును గాక. మహిమ, ఘనత, ప్రభావాలు నీకే చెల్లిస్తూ ఈ సమయాన్ని, దినాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఇంకా తండ్రి నాయన మా బంధువులు, స్నేహితులు మాకు తెలియకుండా ఎవరైనా నాయన రోగాన, కరోనా వైరల్ ఇన్ఫెక్షన్ రోగాన బారిన పడినటువంటి ప్రతి బిడ్డను బాగు చేయమని దీవిస్తూ మహిమ, ఘనత నీకే చెల్లిస్తూ మా ప్రభువును, మా రక్షకుడు, మా దేవుడైన యేసయ్య శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుడు సన్నిధి, సహవాసం, కాపుదల, భద్రత కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే నడిపించును గాక. ద లవ్ ఆఫ్ ఫాదర్, గ్రేస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, గ్రేట్ ఫెలోషిప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ బీ విత్ us and with all the saints until the second coming of our Lord Jesus Christ. Hallelujah. Praise the Lord. దేవుని స్తోత్రాలు. ప్రభు ప్రేరట మీ అందరికీ మరోసారి హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబ సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. రేపటి దినం తిరిగి కలుసుకునేంత వరకు ప్రభు కృప మీతో ఉండును గాక. జాగ్రత్తలు తీసుకోండి, మాస్క్ ధరించుకోండి, శానిటైజర్ పెట్టుకోండి. ఇంట్లో కానీ బయట కానీ జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ పనులు పెట్టుకోవద్దు. అది నా సలహా, ప్రేమతో కూడిన సలహా. సరే ఏమని అనకండి, మీరు నా హృదయంలో ఉన్నది మీతో చెబుతున్నాను. జాగ్రత్త తీసుకోండి, పనులు ఏం పెట్టుకోవద్దు. చనిపోం 2-3 వారాలు మనం పనులు చేయకపోతే. పనులు చేస్తేనే ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ అయితేనే ఏదన్నా నష్టం జరుగుతుంది, కానీ మనకి ఏమి నష్టం జరగదు. జాగ్రత్తగా ఉందాం. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. సీ యూ టుమారో బై 8 PM ఇండియన్ టైం. 8 గంటలకు రేపు కలుసుకుందాం. అంటిల్ దెన్ ద లార్డ్స్ గ్రేస్ అండ్ పీస్ be with you all in Jesus' name. Praise the Lord. God bless you. See you tomorrow by 8 o'clock PM. Bye-bye.